బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం, పొలం పని చేస్తుంటాను. పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, 18 నెలల కాలం అయింది. అసలు ఎలా ఉందంటారు ఈ పరిపాలన అనేది? పరిపాలన బాగానే ఉంది, అన్నీ ఇస్తున్నాడు, బస్సులు వేసాడు, పింఛన్లు ఒక తారీఖు తేడా వచ్చిన ముందే ఇస్తున్నాడు. బాగానే చంద్రబాబు నాయుడు పరిపాలన నెంబర్ 1గా చేస్తున్నాడు. అసలు ముఖ్యంగా అసలు ఏం పట్టించుకోవట్లేదు రైతుల్ని అనేది జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట కదా, దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఆయన చెబుతా అంటే ఆయన ఇవన్నీ చేయలేదు కాబట్టి అపోజిట్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి ఆస్కారం ఉంది. అందువలన దాని గుండా ఎప్పుడు నిజం ఎవరు మాట్లాడరు కదా వాళ్ళు, అపోజిట్ పార్టీ వాళ్ళు. ఆయన అయితే బాగానే చేస్తున్నాడు, మాకే ఇబ్బంది లేదు. మందు కట్టలు కానీ, యూరియా కట్టలు కానీ, మరి ఇప్పుడు మొక్కజొన్నలు వేసాము. మరి పత్తి సీసీలో నెంబర్ 1గా కొన్నారు, సీసీలో మంచి రేట్లు అమ్ముకున్నాం. పత్తి ఇబ్బంది మాకే, రైతులకి ఏం ఇబ్బంది లేదు. ఏం బాబాయ్, సిసిఐ ఓపెన్ చేసి కొన్నారా? కొనట్లేదు, రైతులకు మద్దతు ధర కూడా ప్రకటించట్లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి చెబుతుంది. అయితే దాంట్లో విషయం ఏమైంది అంటే అండి, జనానికి ఇక్కడ పంచాయతీ వీళ్ళు రాసిస్తున్నారు బాగానే. కానీ మిల్లర్స్ ఏం చేశారంటే, మిల్లర్స్ వాళ్ళు సరైన టయానికి వాళ్ళు ఎప్పుడు ల్యాబ్ దాన్ని తీస్తున్నారో తీయట్లేదో వాళ్ళకి అర్థం కాక జనం కొంతమంది పత్తి లోడ్లు తీసుకొచ్చి ఆడ పెట్టుకొని నిలబడి తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే డేట్లు వీళ్ళకి తెలియట్లా. అది సిసిఐ బయర్ల మీద ఉంది తప్పు అంతా. కొంతమంది రైతులు తెలియక ఊళ్ళోనే అమ్ముకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది సరైన చర్యలే తీసుకుంటుంది. అటు ఒడ్లకు కూడా మద్దతు ధర లేదు. అసలు దేనికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దేనికి మద్దతు ధర లేకుండా పోయింది, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా. మద్దతు ధర ఉండబట్టే కదా పత్తి బయట 6,000 ఇది ఉంటాయి, 7,700 7,800 దాకా పడుతుంది కదా పత్తి సీసీ. మేమైతే అంతా సీసీలోనే మంచి రేట్లోనే అమ్ముకున్నాము. ఏట అన్న నలకందో బొలకందో లేకపోతే ఏదో కాయందనో తరుగులు పెట్టేవాళ్ళు. అందులో ఈ సంవత్సరం మాకు పత్తి తీయటం మొదలుపెట్టిన కానీ మాకు అసలు వర్షం పడలా. మా పత్తి బాగుంది. అందువల్ల రేట్లు తగ్గటం కానీ, కేజీలు తీసేయటం కానీ ఇదంతా నెంబర్ 1గా కొన్నారు. డబ్బులు అంటే కతి లేటుగా పడ్డాయి. 20 రోజుల నుంచి నెల రోజులు పట్టింది. డబ్బులకు మాత్రం కతి లేటుగా వచ్చినాయి. ఇబ్బంది. పత్తి డబ్బులు సీసీలో చెక్కులు అందక కతి లేట్ అయ్యి డబ్బులు మాత్రం కతి ఇబ్బంది పడ్డాం. అది మిగతా అన్ని బాగానే ఉన్నాయంట. సీసీ కూడా బాగానే ఉంది, కానీ అది ఒక్కటే మార్పు చేయాలా. బయర్లో ఎప్పుడైతే ఏదో వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది అంట ల్యాబ్, అది తీర్చినప్పుడే మనం బుక్ చేసుకోవాలా. అది ఏ టైం చేస్తున్నారో మా రైతులకు తెలియట్లా, ఆ వ్యాపారస్తులకి వాళ్ళకే తెలుస్తుంది. దానివల్ల జనం ఇబ్బంది పడ్డారు. పత్తి సీసీలు అమ్ముకోవటానికి చిన్నలో 10 క్వింటాలు 5 క్వింటాలు వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డారు. అసలు రైతు వారీగా ఎరువులే అందించలేకపోతున్నారు, యూరియా కానీ ఈ ఎరువులు అసలు అందించలేకపోతున్నారు. ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా బాబాయ్ మరి? అవన్నీ వస్తుందండి. ఇప్పుడు దాదాపు మా ఊరు నుంచి 4-5 లారీలు యూరియా కొరతనే వచ్చి తెచ్చారు. యూరియాకి ఏం లేదు, మేము కావాల్సిన మందు కట్టలు అన్నీ బాగానే వేసుకుంటున్నాం, ఇబ్బంది ఏమీ లేదు. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవట్లేదు, వాళ్ళకి సంక్షేమం అసలు ఏం చేయట్లేదు, అభివృద్ధి లేదు, మొత్తం రాష్ట్రాన్ని గాలి వదిలేశాడు చంద్రబాబు నాయుడు, జల్సాలు చేస్తున్నాడు అంటున్నారు కదా. అంటే అవతల వాళ్ళు అంటుంటారు, అనకపోతే జనం వినాలి కదా ఏదో ఒకటి. అందువలన అలాంటి ఇబ్బందులు ఏమి లేవు, బాగానే చేస్తున్నాడు. జనానికి డబ్బులు ఇవ్వాల్సినవి కానీ ఏదైనా కానీ ప్రభుత్వం ఇద్దరు బాగానే, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు బాగా కలిసి పనిచేస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. అంతా బాగానే ఉందంటారు? అంతా బాగానే ఉంది. ఏం బాగాలేదు కాబట్టి 18 నెలల్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ నా వెనకమాలే వస్తున్నారు అంటున్నారు కదా మరి. ఆయన అంటాడు ఏదో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ మన పార్టీ వచ్చేదని మేము అంతా ఎదురు చూసి ఉండే. గతంలో ఎట్నే 5 సంవత్సరాలు ఎదురు చూసాము, అన్నీ ఏదో మాట్లాడాము. వాళ్ళు అట్నే మాట్లాడుతున్నారు. అపోజిట్ పార్టీ వాడు ఏదో ఒకటి తప్పు ఉండా లేకపోయినా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అంతే. అందువల్ల దానికుండా ఇప్పుడు మాకే నీళ్లు కానీ ఏవన్నీ కానీ కొరత లేకుండా రైతులకు ఇప్పుడు వరకు ఏం ఇబ్బంది లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, అరాచకం రాజ్యమే వెళ్తుంది అంటున్నారు కదా మరి. అట్టేం లేదండి, బాగానే ఉంది. చెప్పేవాళ్ళు అవతల మాట్లాడుతుంటారు, అది కరెక్ట్ కాదు. కానీ 90 పైసలు మాత్రం నిజమే. మొత్తం బాగానే ఉందంట. బాగానే ఉంది. అసలు ముఖ్యంగా చూస్తే కనుక మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా జైల్లో వేస్తున్నారు. దానికి ఉదాహరణ వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా బాబాయ్.
వాళ్ళు కేసులు పెడతా అంట, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టారు. మేము తప్పు చేయకుండా మేము మా పార్టీ తెలుగుదేశం పార్టీలో మేము ఉండి మేము కూడా కేసులు బట్టి మా మీద కూడా కేసులు పెట్టారు. మాది మా నుదురుబోడు పొలంలోనే 6 ఎకరాల భూమి అక్రమంగా మైనింగ్ చేశారు. 6 ఎకరాల భూమి అక్రమంగా అక్రమంగా మైనింగ్ చేశారు వాళ్ళ టైంలో. దాని గురించి ఇంతవరకు సరిగ్గా పట్టించుకోక ఇదే ఇంకా వ్యవహారం అది పెండింగ్లోనే ఉంది. మరి ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో పోయినసారి ₹1 కోటి పని చేశాడని మేము ఆర్సీ కట్టించాము. ఆర్సీ కూడా వాళ్ళు పాల్గొట్టి తెలుగుదేశం పార్టీ ఊళ్ళో లేకుండా చేయాలని ఇతోటి ఇదంతా అక్రమం చేశారు. అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మీరు గతంలో జరిగినాయి అంటున్నారు. వాళ్ళు చేసినా కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తెస్తున్నారు. అంతేగాని తప్పు చేయకుండా ఏం లేరు. ఎవరైనా మరి తప్పు లేకపోతే నిరూపించుకోవచ్చు కదా. ఎవరైనా తప్పులు మాత్రం అన్నీ చేసిన జనానికి తెలుసు. ఏ గ్రామానికి గ్రామం అంత దౌర్జన్యం చేశారు. అవును. ఇది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులను చూడటానికి నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పాదయాత్ర చేయాలంటే చేయొచ్చు. చేయాలంటే అంతకుముందు ఆయన పాదయాత్ర అయితే వద్దన్నారు. వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చేయనిచ్చారు కదా. ఈయన ప్రభుత్వంలోనే మరి రాజధాని జనాన్ని ఆపి కొట్టి చేసి తిరుపతి పోకుండా వెనక్కి మలేసి ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులే కదా. అది పరిస్థితి. వాళ్ళు ఎన్ని కేసులు, ఎంత డబ్బు, ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమంది ఇప్పుడు జైల్లో వేశారు. మైనింగ్ ఆడబడితే ఎంత మైనింగ్ చేశారు వాళ్ళు. ఎవరైనా పట్టించుకుని వాళ్ళు ఉండారా? మరి ఉద్యోగస్తుల డబ్బులు ఇవన్నీ దోసుకొని తింటేనే కదా ఎంత గందరగోళం అయింది. ఇప్పుడు జనం ఇవన్నీ చూసి డాక్టర్ వీళ్ళకి పంతుళ్ళు ఉద్యోగస్తుల డబ్బులు కూడా స్టాక్ ఉన్న డబ్బు అంతా కాజేసి ముసలి పెన్షన్ డబ్బులు కూడా అన్నీ కాజేస్తేనే గోలయ్యాక జనం అంతా ఈసారి ఉద్యోగస్తులంతా మళ్ళీ మాకు ఓట్లు వేసింది. 2029 అధికారం మాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. రావాలి కదా, వచ్చినప్పుడు కదా ఎవరైనా చేసేది. అంట కదండి. నేనే అంటున్నాడు రప్ప అని అంటున్నాడు. ఇప్పుడు ఆ రపరప్పే కొంప తెప్పలు వస్తున్నాయి. ఇప్పుడు రపరప్పదండి, మంచిగా అడగాల, ఓట్లు వేసుకోవాలా. మరి ఎక్కడైనా ప్రభుత్వం వ్యతిరేకం ఉంటే ఆటోమేటిక్గా 2వ టర్మ్లో ఎవరైనా గెలుస్తున్నారు. ఆయన గెలిచాడు, చంద్రబాబు నాయుడు ఓడించాడు. ఆయన గెలిచాడు కదా. ఆయన అసలు పరిపాలన ఏం చేశాడు? ఏడబట్టినా దోసుకొని తింటాం. 7 ఎమ్మెల్యేల గ్రామ స్థాయిలోంచి ఎమ్మెల్యే స్థాయి దాకా రాష్ట్ర స్థాయి దాకా అన్నీ అరాచకాలే కదా చేసింది. దానివలన మరి ఈసారి మరి పాస్బుక్లు ఏం చేశాడు? ఆయన ఫోటోలు వేసి ఇచ్చాడు. దానివల్లనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి మళ్ళీ పొలం అంతా ఇది చేసి మళ్ళీ అందరికీ పాస్బుక్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇస్తున్నారు. వచ్చినాయి అన్నారు కానీ ఇంకా రాలా మాకు. మళ్ళీ పాస్బుక్ ఫోటోలు లేకుండా ఇస్తున్నారు. మరి పంచదార బీపీ కార్డు మీద ఆయన ఫోటోనే, ప్రతి దాని మీద ఆయన ఫోటో, గట్టురాళ్ళ మీద కూడా. కాబట్టి మరి ఆయన ఓడిపోవడానికి కారణం 2029 అయితే వచ్చే పరిస్థితి లేదంటారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మన అడిగేదంతా 2 సంవత్సరాలు కాదండి. ఇప్పుడు ఎవరిని చెబుతుందని ఏమో. ఆయన తప్పు చేయడానికి ఎవరు మాట్లాడతారు? తప్పు చేస్తే ఓడిపోతాడు. అంతేగాని తప్పు చేయకుండా ఓడిపోరు కదా. గెలుస్తామని ప్రతి వాళ్ళు అహంకారం ఉంటుంది. ఏ గెలిచినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా ఇంకో పార్టీ అయినా గెలిచినాక పదం ఉన్నంతకాలం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా లెక్క చేయడు ఎవరిని. అహంకారం వచ్చేసింది. అహంకారం తినే టైం వచ్చినప్పుడు వాడే ఏదో తప్పులు దొరుకుతాడు, ఆటోమేటిక్గా ఓడిపోతాడు ఎవరైనా.